ఏం చేద్దాం అంటే అప్డేట్ చేద్దాం అనుకున్నాను. అలా అప్డేట్ చేయాలంటే ఎలా చేస్తారో చూద్దాం. అప్డేట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే అప్డేట్ అని రాసేసి ఎవరిదైనా సరే డేటాని కనుక మనం ప్రీవియస్ డేటాని తీసేసి న్యూ డేటాతో కనుక మనం స్టోర్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే అప్డేట్ అనే క్లాస్ వాడాలి. అప్డేట్ అని రాసిన తర్వాత మనం ఏం చేయాలి, టేబుల్ నేమ్ చెప్పేసి టేబుల్ నేమ్ రాసేసి దాని తర్వాత మనం ఏం చేయాలి, సెట్ అనే కీవర్డ్ రాసేసి తర్వాత మనం ఏం చేయాలి, కాలం నేమ్ చెప్పాలి. ఏ కాలంలో మనం మారుద్దాం అనుకుంది, స్కోర్ అనే కాలంలో కాబట్టి మారుద్దాం అనుకుంది, స్కోర్ అనే కాలం నేమ్ చెప్పేసి అక్కడ ఈజ్ ఈక్వల్ చెప్పేసి ఎంతతో మారుద్దాం అనుకుంటున్నాను, 12,000గా మారుద్దాం అనుకున్నాను. 12,000 అని రాసేసి నేను సెమీ కాలం పెట్టాను అనుకోండి, అప్పుడు నాకు ఏమవుతుందంటే అందరికీ కూడా ఏమవుతుందంటే అప్లై అయిపోయింది అనమాట. స్కోర్ అనే కాలంలో ఎన్నైతే రోస్ ఉంటాయో అన్ని రోజులు ఏమైందంటే డిఫాల్ట్ ఇదే వాల్యూ స్టోరేజ్ అయింది. అలా కాకుండా పర్టికులర్గా ఒకరికి మాత్రమే స్టోర్ చేద్దాం అనుకున్నానుకో, అప్పుడు వేరేనే క్లాజ్ రాసేసి అక్కడ మనం ఎవరికైతే స్టోర్ చేద్దాం అనుకుంటున్నామో యూనిక్గా గుర్తు పెట్టాలనుకున్న నేమ్ అనే కాలంతో మనం గుర్తుపడతాం. ఎవరికి స్టోర్ చేద్దాం అనుకుంటున్నాం, రోహిత్ అనే ఆ కాలంలో ఉన్న వాల్యూని స్టోర్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి నేమ్ ఈక్వల్ టు రోహిత్ అని చెప్పి సెమీ కాలం ఇచ్చి మనం ప్లే అరౌండ్ చేసి చూసాం అనుకోండి, అప్పుడు వెంటనే నాకు ఏమైందంటే రోహిత్ అనే కాలం లోపల ప్రీవియస్ డేటా పోయి న్యూ డేటాతో నాకు ఏమైందంటే వాల్యూ ఉంది స్టోరేజ్ అవ్వడమే జరిగిపోయింది. ఓకే, ఆఫ్టర్ దట్ మనం ఇది కూడా కాకుండా ఇంకా మనం ఇంకొక ఆపరేషన్ కూడా నేర్చుకున్నాం. ఎలా అంటే మన దగ్గర టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్ లోపల నేను ఏం చేద్దాం అంటే మరొక న్యూ కాలంని యాడ్ చేద్దాం అనుకున్నాను అనమాట. అలా ఒక న్యూ కాలంని కనుక యాడ్ చేయాలనుకో ఎలా యాడ్ చేస్తాం అనేది కూడా నేర్చుకున్నాం. ఎప్పుడైనా టేబుల్ లోపల ఒక కొత్త కాలంని కనుక యాడ్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, రో కాదు, రోని యాడ్ చేయాలంటే ఇన్సర్ట్ అనే టేబుల్తో వాడతాం. అలా కాకుండా ఒక డేటాబేస్ లోపల ఎప్పుడైనా సరే న్యూగా ఒక కాలంని కనుక యాడ్ చేయాలి అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆల్టర్ అని రాసేసి ఆల్టర్ టేబుల్ అనే ఒక క్లాజ్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే అచీవ్ చేస్తాం. ఆల్టర్ టేబుల్ అని రాసేసి తర్వాత ఏం చేస్తాం, టేబుల్ నేమ్ చెప్తాం అన్నమాట. ప్లేయర్ అని రాసేసి తర్వాత మనం ఏం చేస్తాము, మనం ఏం చేస్తున్నాము, యాడ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి యాడ్ అని రాసేసి తర్వాత మనం ఏం చేస్తాము, కాలం COLUMN కాలం అని రాసేసి కాలం నేమ్ అనేది ఇస్తాం. కాలం నేమ్ ఏమి ఇద్దాం, ర్యాంక్ అని ఇద్దాం. ర్యాంక్ అని ఇచ్చాను అనమాట. ర్యాంక్ అని ఇచ్చేసి ఆ ర్యాంక్ లోపల ఏ డేటా టైప్ అయితే మనం స్టోర్ చేస్తామో దానికి రిలేటెడ్గా ఉన్న డేటా టైప్ని మనం పక్కన మెన్షన్ చేయాలి. ఏ డేటా ఇద్దాం అనుకున్నాం, ఇంటీజర్ ఇద్దాం కాబట్టి ఇంటీజర్ ఇచ్చి సెమీ కాలం ఇచ్చాను. ఇచ్చేసి తర్వాత నేను ఏం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకు ఏమైందంటే ప్లేయర్ అనే టేబుల్ లోపల నాకు ఏమైందంటే కొత్తగా ఒక న్యూగా ఒక కాలం అనేది క్రియేట్ అవ్వడం అనేది జరిగిపోయింది. ఓకే, ఇది కూడా నాకు అర్థమైపోయింది. అలానే మనం ఏం చేయొచ్చు అంటే ఇంకొక ఆపరేషన్ కూడా మనం నేర్చుకున్నాం. ఏం చేయొచ్చు అంటే టేబుల్ మీద మనం ఏం చేయొచ్చు మరొక ఆపరేషను, టేబుల్ యొక్క నేమ్ని మనం ఏం చేయొచ్చు అంటే మార్చవచ్చు అనమాట. అలా ఒక టేబుల్ యొక్క నేమ్ని కనుక మనం మార్చాలనుకో ఎలా మారుస్తామనే దాని గురించి కూడా మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్కస్ చేద్దాం. అలా టేబుల్ యొక్క నేమ్ని కనుక మనం చేంజ్ చేయాలనుకున్నాం అనుకో, టేబుల్ లోపల ఏంటిది చేంజ్ చేద్దాం అనుకుంది, కాలం యొక్క నేమ్ని చేంజ్ చేద్దాం అనుకున్నాం. అలా ఒక టేబుల్ లోపల ఉన్న ఒక కాలం యొక్క నేమ్ని కనుక మారుద్దాం అనుకున్నాం అనుకోండి, అలా మార్చాలి అంటే మనం ఏం చేస్తారంటే ఆల్టర్ టేబుల్ అని ఒక క్లాజ్ని వాడేసేసి దాని ద్వారా చేంజ్ చేస్తారు. ఎలా చేంజ్ చేద్దాం అనుకున్నా అంటే నాకు స్కోర్ అనే కాలం ఉంది కదా, ఆ స్కోర్ని నేను ఏం చేద్దాం టోటల్ స్కోర్గా మారుద్దాం అనుకున్నాను. అలా మార్చాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆల్టర్ టేబుల్ అని నేను క్లాజ్ వాడేసి ఆ తర్వాత మనం ఏం చేస్తాము టేబుల్ నేమ్ చెప్తామన్నమాట. టేబుల్ నేమ్ చెప్పేసి తర్వాత మనం ఏం చేద్దాం అనుకున్నాము ఆపరేషను, పేరు మారుద్దాం అనుకున్నాం. అప్పుడు నేను ఏం చేశానంటే రీనేమ్ అని రాసేసి దేనికి మారుద్దాం అనుకుంటున్నాం, కాలంకి మారుద్దాం అనుకుంటున్నాం కాబట్టి కాలం అని కీవర్డ్ రాసేసి అక్కడికి ప్రీవియస్ నేమ్ ఏదైతే ఉందో ఆ పేరు అనేది రాయాలన్నమాట. ప్రీవియస్ కాలం నేమ్ ఏంది, స్కోర్ కాబట్టి స్కోర్ అని రాసేసి తర్వాత మనం ఏం చేయాలి, క్యూ అని కీవర్డ్ పెట్టేసి న్యూగా ఏ కాలం నేమ్ అయితే పెడదాం అనుకుంటున్నామో ఆ కాలం నేమ్తో మనం ఏం చేయాలంటే నేమ్ అనేది రాయాలి. రాసేసి తర్వాత మనం ఏం చేస్తామంటే సెమీ కాలం పెట్టేసి మనం ప్లే అరౌండ్ చేసి చూసాం అనుకోండి, వెంటనే మనకి ఏమైందంటే మనం ఏదైతే ప్రీవియస్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ అనేది చేంజ్ అయ్యి న్యూ నేమ్తో నాకు ఏమైందంటే కాలం అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. కాలం నేమ్ అనేది రీనేమ్ అయింది అనమాట. అలానే మనం ఇంకొక ఆపరేషన్ కూడా నేర్చుకున్నాం. ఏంటిది, ఎప్పుడైనా సరే ఒక కాలంని కనుక డిలీట్ చేయాలనుకో ఎలా డిలీట్ చేస్తారనే దాని గురించి మనం చూసాం అనమాట. ఎలా డిలీట్ చేస్తారు, ఎప్పుడైనా సరే టేబుల్ లోపల ఏదైనా కాలంని కనుక డిలీట్ చేయాలనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆల్టర్ అని రాసేసి ఆల్టర్ టేబుల్ అనే క్లాజ్ని యూజ్ చేసి డిలీట్ చేస్తాం అనమాట. అలా డిలీట్ చేయాలనుకప్పుడు మనం ఏం చేస్తాము, ఆల్టర్ టేబుల్ అని రాసి టేబుల్ నేమ్ చెప్పేసి తర్వాత మనం ఏం చేస్తామంటే డ్రాప్ అని రాసేసేసి
తర్వాత మనం ఏం చేస్తాం అంటే కాలం అంటే కాలంని కాబట్టి తీసేస్తుంది కాలం అని చెప్పేసి ఏదైతే కాలం నేమ్ తీసేస్తున్నానో ఆ కాలం నేమ్ అని చెప్పాలన్నమాట. ఇక్కడికి కాలం నేమ్ ఏంటి ర్యాంక్ కాబట్టి ర్యాంక్ అని చెప్పేసి సెమీ కాలం పెట్టేసాయి. పెట్టేసి నేను ప్లేయర్ అని చూసాను. అప్పుడు నాకేమైందంటే ఈ టేబుల్ లోపల ర్యాంక్ అనే కాలం అనేది డిలీట్ అయిపోయింది. ఓకే అలానే నేనేం చేద్దాం అనుకున్నా అంటే నా టేబుల్ లోపల అక్కడ విరాట్ అనే స్కోర్ ఉంది చూడు, విరాట్ అనే రో అనేది ఉందన్నమాట. ఒక రోని కాలం డిలీట్ చేయాలని నాకు అర్థమైంది. అలా నేను ఏం చేద్దాం అంటే స్పెసిఫిక్గా ఒక పర్సన్ యొక్క రోని మొత్తాన్ని కూడా డిలీట్ చేద్దాం అనుకున్నాను. అలా డిలీట్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే డిలీట్ అని రాసేసేసి రమ్మని కీవర్డ్ చెప్పేసేసి అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే టేబుల్ నేమ్ చెప్తాం. టేబుల్ నేమ్ ఏంటి ప్లేయర్ అని రాసేసి ఆ తర్వాత మనం ఏం చెప్తాం అంటే స్పెసిఫిక్గా ఒకరిదే తీద్దాం అనుకున్నాం కాబట్టి వేర్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఏం చేస్తామంటే నేమ్ ఈక్వల్ టు ఎవరి రోని తీసేద్దాం అనుకుంటున్నాను విరాట్కి సంబంధించింది కాబట్టి విరాట్ అని రాసేసాను. రాసేసి ఆఫ్టర్ దట్ ఒక సెమీ కాలం పెట్టేసి ప్లేయర్ అని చేసి చూసాను. అప్పుడు నాకేమైందంటే విరాట్కి సంబంధించిన రో అనేది నాకు డిలీట్ అయిపోయింది. అలానే నేను ఇప్పుడు ఏం చేద్దామంటే ఎంటైర్గా రోస్ అన్ని కూడా డిలీట్ చేద్దాం అనుకున్నాను. అప్పుడు నేను ఏం చేశానంటే డిలీట్ ఫ్రమ్ అని రాసేసి టేబుల్ నేమ్ కనుక రాసేసాను అనుకోండి, అప్పుడు మనం క్రియేట్ చేసిన టేబుల్లో ఉన్న ఆల్ ద రోస్ అన్ని కూడా ఏమవుతుంటే డిలీట్ అవ్వడం అనేది జరిగిపోద్ది. అలానే మనం ఇంకొకటి కూడా చేయొచ్చు అనమాట. కంప్లీట్లీ మీ టేబుల్నే కనుక రిమూవ్ చేయాలనుకోండి, అప్పుడు నేను ఏం చేస్తానంటే డ్రాప్ అని రాసేసి టేబుల్ అని రాసేసి ఏం చేస్తాము టేబుల్ నేమ్ ఇస్తామన్నమాట. టేబుల్ నేమ్ ఏంటి ప్లేయర్ అని రాసేసి అనమాట. అప్పుడు ఏం జరిగిద్దో చూద్దాం. రాసేసి నేను ఏం చేసానంటే ప్లేయర్ అని చేసి చూసాను. అప్పుడు నాకేమైందంటే ప్లేయర్ అనే టేబుల్ అనేది కంప్లీట్గా డిలీట్ అవ్వడం అనేది జరిగిపోయింది. ఇలా మనం ఏం చేస్తామంటే థ్రెడ్ ఆపరేషన్స్ అంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్లో మనం ఏం చేస్తామంటే ఒక డేటాబేస్ లోపల ఏదైనా సరే డేటాని ఆర్గనైజ్ చేయాలన్నా కానీ, యాక్సెస్ చేయాలన్నా కానీ, డేటాని తీసుకోవడం కానీ, చేయడం కానీ ఇలాంటి పనులన్నీ కూడా మనం బయట ఉండి చేయాలి అనుకో నేనే చేశాను అనమాట. మీకు స్క్రీన్ మీద కనపడుతుంది ఒక డేటాబేస్. ఆ డేటాబేస్ లోపల ఏదైనా సరే నేను ఆపరేషన్స్ కనుక చేయాలి అనుకోండి, అప్పుడు నేను ఏం చేశాను ఎస్క్యూఎల్ అంటే స్ట్రక్చర్డ్ క్వైరీ అనే లాంగ్వేజ్లో నేను ఏం చేశాను అంటే క్వైరీ రాసి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్కి చెప్పినప్పుడు ఆ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏం చేస్తుందంటే మనం రాసిన క్వైరీ అనేది దేనికి రిలేటెడ్గా ఉందో చూసుకొని ఆ సాఫ్ట్వేర్ సహాయంతో ఏం చేస్తుందంటే మన డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తుందంటే స్టోర్ చేయడం అనేది చేస్తుంది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్ లైట్ అంటే మనం ఏం చేస్తాం ఎస్క్యూఎల్ లైట్ అంటే స్ట్రక్చర్డ్ క్వైరీ ఎస్క్యూఎల్ లైట్ అనే ఒక డేటాబేస్ని యూజ్ చేసేసి ఆ డేటాబేస్ సాఫ్ట్వేర్ సహాయంతో మనం ఏం చేస్తున్నామంటే ఈ టేబుల్స్ అన్ని కూడా క్రియేట్ చేయడం అనేది చేస్తున్నాం అనమాట. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే దీని తర్వాత మరొక సెషన్ అనేది నేర్చుకున్నాను. ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? ఓకే. అలానే మనం తర్వాత మనం ఏం చేస్తామంటే మరొక కాన్సెప్ట్ నేర్చుకున్నాం. మరొక కాన్సెప్ట్ ఏంటిది అంటే క్వైరింగ్ విత్ ఎస్క్యూఎల్ అనే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. క్వైరింగ్ విత్ ఎస్క్యూఎల్ అంటే ఏంటంటే క్వైరింగ్ విత్ ఎస్క్యూఎల్ క్వైరింగ్ అనే కాన్సెప్ట్ గురించి మనం నేర్చుకున్నాం. అసలు క్వైరింగ్ అంటే ఏంటంటే ఎస్క్యూఎల్తో నేను ఏం చేస్తున్నాను నాకు ఫలాంది కావాలి, ఫలాంది తీసుకురా, ఫలాని వాల్యూని మార్చు, ఫలాంది డిలీట్ చెయ్యి, ఇలాంటి ఆపరేషన్స్ అన్నీ చేయాలంటే మనం ఏం చేస్తున్నాము ఎస్క్యూఎల్తో మనం ఏం చేస్తున్నాం క్వైరీ అనేది క్రియేట్ చేసి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్కి చెప్పడం ద్వారా ఆ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏం చేస్తుంది డేటాబేస్ లోపల చేంజెస్ అనేవి చేస్తుంది. అలా మనం ఏం చేస్తాం మనకి ఏదైనా ఒక రిక్వైర్మెంట్ ఉందనుకో ఆ రిక్వైర్మెంట్కి తగ్గట్టు డేటాబేస్ని మాడిఫై చేయాలంటే మనం ఏం చేస్తున్నాము క్వైరీస్ అనేవి రాస్తారు. ఆ క్వైరీస్ రాసేటప్పుడు ఏం చేస్తారంటే క్వైరీ లోపల మనం ఏం చేస్తామంటే కొన్ని ఆపరేటర్స్ అనే వాటిని ఎప్పుడు కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఎలా అంటే నా దగ్గర అమెజాన్ అనే ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో నుండి ప్రోడక్ట్ ఒక షర్ట్ కొందాం అనుకున్నాను. షర్ట్ కొందామనగానే వెంటనే దాంట్లో ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ తెచ్చేసుకుంటానా? కాదు కదా. నాకు ఏదైతే సెర్చ్ చేద్దాం అనుకుంటున్నానో ఆ ప్రోడక్ట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే తెచ్చుకోవాలనుకుంటున్నాను. అలా డేటాబేస్ లోపల కూడా మనం ఏం చేస్తున్నామంటే అన్ని ప్రోడక్ట్స్ కాకుండా కొన్ని ప్రోడక్ట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ని మాత్రమే మనం తెచ్చుకోవాలి అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఎస్క్యూఎల్ లోపల మనం క్వైరీ రాసేటప్పుడు ఆపరేటర్స్ అనేవి చాలా కీ రోల్ని ప్లే చేసేసి ఆ ఆపరేటర్స్ సహాయంతో మనం ఏం చేస్తామంటే సెలెక్టెడ్గా సెర్చ్ చేయడం కానీ సెలెక్టెడ్గా సమ్ ప్రోడక్ట్ని కానీ డేటాబేస్ నుండి మనం రిట్రీవ్ చేసుకోవాలంటే ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్తో క్వైరీ చేసేటప్పుడు దానిలో ఆపరేటర్స్ అనే వాటిని యూజ్ చేసేసి వాటి సహాయంతో మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన డేటా ఏదైతే ఉందో
ఆ డేటాని మనం ఏం చేయొచ్చు అంటే డేటాబేస్ నుంచి రిట్రీవ్ చేసుకోవచ్చు. అలా రిట్రీవ్ చేసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే బేసికల్గా 2 రకాల ఆపరేటర్స్ అనే వాటిని యూజ్ చేస్తామన్నమాట. ఒక దాన్ని ఏమంటారంటే కంపారిజన్ ఆపరేటర్స్ అంటారన్నమాట. రెండో దాన్ని ఏమంటారంటే కంపారిజన్ ఆపరేటర్స్ అంటారు. మరొక దాన్ని ఏమంటారంటే లాజికల్ ఆపరేటర్స్ అని పిలుస్తారు. లాజికల్ ఆపరేటర్స్ అని పిలుస్తారు అన్నమాట. ఓకే దెన్. దీంట్లో కంపారిజన్ ఆపరేటర్స్ అనే దాని గురించి చూద్దాం. కంపారిజన్ ఆపరేటర్స్ అంటే ఏంటిదంటే ఎప్పుడైనా సరే లెస్ దాను, గ్రేటర్ దాను, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు ఇలాంటి వాటిని ఏమంటారంటే కంపారిజన్ ఆపరేటర్స్ అంటారు. ఇంకా ఏమంటారంటే ఇన్ను, బిట్వీన్ ఇలాంటి వాటన్నిటిని ఏమంటారంటే కంపారిజన్ ఆపరేటర్స్ అని పిలుస్తారు. అంటే ఈ కంపారిజన్ ఆపరేటర్స్ అనే వాటిని ఎలా అప్లై చేస్తారు అనే వాటి గురించి కూడా మనం ఏం చేసామంటే లాస్ట్ సెషన్లో నేర్చుకోవడం అనేది జరిగింది. దీని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎప్పుడైనా సరే మనము ఒక ఎస్క్యూఎల్లో ఒక క్వైరీ రాసి ఆ క్వైరీకి సంబంధించిన డేటాని మాత్రమే కనుక మనం తెచ్చుకోవాలనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక కండిషన్స్ అనేది అప్లై చేసి ఆ కండిషన్ సాటిస్ఫై అయిన డేటాని మాత్రమే డేటాబేస్ నుండి తెచ్చుకోవడం అనేది చేస్తాం. అలా మనం ఒక కండిషన్ రాసి ఆ కండిషన్ ఆధారంగా మాత్రమే డేటాబేస్ నుండి డేటా అనేది మనం రిట్రీవ్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే కంపారిజన్ ఆపరేటర్స్ని యూజ్ చేసేసి వాటి సహాయంతో మనం ఏం చేస్తామంటే డేటాని తెచ్చుకోవడం అనేది చేస్తారు. అలా తెచ్చుకునేటప్పుడు ఎలా తెచ్చుకుంటారనే వాటి గురించి ఇప్పుడు చూద్దాం అన్నమాట. ఓకే, ఇంకా లైక్ అనేది కూడా ఉంటుంది. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఏంటంటే నేను క్వైరీలోకి వెళ్ళాను. ఇప్పుడు నా దగ్గర డేటాబేస్ ఉంది కదా, ఏ టేబుల్ ఉంది? ప్రోడక్ట్ అని ఒక టేబుల్ ఉంది. ఈ టేబుల్ నుండి నేను ఏం చేద్దాం అనుకున్నానంటే నాకు ప్రైజ్ ఎంత రేంజ్లో ఉంది, ఆ ప్రైజ్కి సంబంధించిన నాకు ప్రైజ్కి సంబంధించిన డేటా 2000 రూపాయల కంటే తక్కువ ఉన్న ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం తెచ్చుకుందాం అనుకున్నాను. నా దగ్గర ఏమున్నాయి అంటే నా దగ్గర నేనేం చేద్దాం అనుకున్నానంటే నా దగ్గర డేటాబేస్లో బోల్డ్ అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, ఆ ప్రోడక్ట్ నా దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులతో నేనేం చేద్దాం అనుకున్నానంటే కొన్ని క్లాతింగ్స్ అనేవి కొందాం అనుకున్నాను. ఆ క్లాతింగ్స్ కొందామనేసి నేనేం చేసేసానంటే నవీన్ కొడుకు ఫోన్ చేసి అడిగాను అనమాట. సార్ మంచి బట్టలు ఉన్నాయి సార్, మన డేటాబేస్లో కొనుక్కోండి సార్ అన్నాడు. అంటే నా దగ్గర డేటాబేస్లో బోల్డ్ అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. వాటిలో నేనేం చేద్దామంటే క్లాత్కి సంబంధించిన ప్రోడక్ట్ని మాత్రమే ఏం చేద్దామంటే ఓన్లీ క్లాత్కి సంబంధించిన డేటాని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలనుకో మనం ఎలా రాస్తారంటే క్వైరీ సెలెక్ట్ అని రాసేసి స్టార్ అని రాసేసి తర్వాత ఏం చేస్తామంటే ఫ్రమ్ అని చెప్పేసేసి తర్వాత మనం ఏం చేస్తామంటే టేబుల్ నేమ్ ఏంటిది ప్రోడక్ట్ కాబట్టి ప్రోడక్ట్ అనే టేబుల్ నేమ్ రాసేసేసి ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే ఓన్లీ నాకు ఇక్కడ కనుక చూసుకున్నాం అనుకో ఏంటిది క్లాత్స్ ఉన్నాయి, ఫుడ్ ఉంది, గోల్డ్ ఎన్ని ఉన్నాయి. కానీ నేనేం చేద్దాం అనుకున్నాను స్పెసిఫిక్గా ఒక కేటగిరీకి సంబంధించిన ప్రోడక్ట్స్ మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే వేరనే ఒక క్లాస్ రాసి ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే ఒక కండిషన్ అనేది చెప్తాం. ఆ కండిషన్ చెప్పాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం కాలం నేమ్ అనేది చెప్తాం. కాలం నేమ్ ఏంటి కేటగిరీ అని రాసేసి అప్పుడు వాల్యూ అనేది చెప్తాం కదా. వాల్యూ అనేది ఏం తెచ్చుకోవాలనుకుంటున్నాను నేను క్లోతింగ్కి సంబంధించిన డేటాని తెచ్చుకోవాలనుకున్నాను. అందుకని నేను ఏం చేస్తానంటే క్లోతింగ్ అని రాసేసేసి ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఆపరేటర్గా ఏం చేస్తానంటే ఈక్వల్ అనేది వాడతాను అనమాట. ఈక్వల్ అని పెట్టేసి ఆఫ్టర్ దట్ ఒక సెమీకోలన్ పెట్టేసి రన్ చేశాను. వెంటనే నాకు ఏమైందంటే ఓన్లీ డేటాబేస్ నుండి ఏమైందంటే కేటగిరీలో ఏం చేశాను క్లోతింగ్ అనే సంబంధించిన కేటగిరీలో ఉన్న ప్రోడక్ట్స్ మాత్రం నాకు ఏమైందంటే ఆల్ ద ఇన్ఫర్మేషన్ అవి ఏ నేమ్స్లో ఉన్నాయి, ఎంత ప్రైస్లో ఉన్నాయి, వాటి యొక్క అన్ని డీటెయిల్స్ కనుక తెచ్చుకోవాలనుకో ఇలా మనం ఏం చేస్తామంటే ఇలా క్వైరీ రాసేటప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈక్వల్ అనే ఆపరేషన్ యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేసుకుంటున్నామంటే ఎగ్జాక్ట్లీ మనం చెప్పిన ప్రోడక్ట్స్ అన్ని తెచ్చుకోవచ్చు అనమాట. అలా కాకుండా నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే నవీన్ గుడికి బాగా బట్టలు ఎక్కువ ఉన్నాయంట. ఆ బట్టలు కాకుండా క్లోత్స్ కాకుండా రిమైనింగ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తెచ్చుకోవాలనుకున్నాడు. అప్పుడు మనోడు ఏం చేశాడంటే క్లాత్ కాకుండా మిగతావన్నీ తెచ్చుకోవాలనుకున్నాడండి. అప్పుడు మనం ఏం చేస్తామంటే కండిషన్లో మనం ఏం చేస్తామంటే ఆపరేటర్గా ఈజ్ నాట్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ పెట్టడం ద్వారా ఏమైందంటే కేటగిరీ కనుక మీరు చూసారు క్లోత్ అనేది తప్ప మిగతా డేటా మాత్రం మనకి ఏమైందంటే డేటాబేస్ నుండి రిట్రీవ్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఓకే, అలానే ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకున్నానంటే 700 రూపాయల కంటే ఎక్కువ ఉన్న ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి యొక్క ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలనుకున్నాం. అంటే ఒక పర్టికులర్ డేటాతో తెచ్చుకోవాలనుకుంటున్నాం కాబట్టి
ఆ కండిషన్ ఏం చెప్తాం, ప్రైస్ అనేది చెప్తాం, ఎంత అని చెప్తాం, 700 అని చెప్తాం. అంతకంటే ఎక్కువ అనేది చెప్పాలి అనుకున్నాం, ఒక కండిషన్లో చెప్పాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తారంటే ఇక్కడికి వెళ్ళి గ్రేటర్ దాన్ అనే ఆపరేటర్ కనుక వాడడం ద్వారా ఏమైందంటే 700 కంటే ఎక్కువ ఉన్న ప్రోడక్ట్స్ అన్ని రావడం జరిగింది. అలానే 700 కంటే ఎక్కువ ఉన్నాయని రావాలనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ని వాడడం ద్వారా 700 కంటే ఎక్కువ ఉన్న ప్రోడక్ట్స్ అన్ని రావడం జరిగింది. అలానే 700 కంటే తక్కువ ఉన్న ప్రోడక్ట్స్ రావాలనుకున్నాం అనుకోండి, అప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ వాడడం ద్వారా తెచ్చుకోవచ్చు. అలానే అప్పుడు 700 కాకుండా 700 కంటే తక్కువ ఎన్ని ఉంటాయో వాటన్నిటిని తెచ్చుకోవాలనుకున్నాం, అప్పుడు మనం ఏం చేస్తామంటే లెస్ దాన్ అనే ఆపరేటర్ని వాడడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఈజీగా అచీవ్ చేయవచ్చు అనేసి మనం నేర్చుకున్నాం. ఓకే, ఇలా మనం ఏం చేస్తామంటే లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈక్వల్ టు, ఈజ్ నాట్ ఈక్వల్ టు, అలానే ఇలాంటి ఆపరేటర్స్ ఏం చేస్తామంటే ఎలా చేస్తారో నేర్చుకున్నాం. అలానే ఇంకా ఏమున్నాయి మనకి, లైక్ అనే ఆపరేటర్ ఉంది. అంటే ఈ లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఇలాంటి వాటన్నిటిని ఎక్కడ అప్లై చేస్తామంటే మనం తెచ్చుకునే డేటా అనేది ఇంటీజర్ అయినప్పుడు మాత్రమే అప్లై చేస్తారన్నమాట, ఇంటీజర్ కానీ ఫ్లోట్ అయినప్పుడు. అలానే మనం తెచ్చుకోవాల్సిన డేటా అనేది ఏం చేద్దాం అనుకున్నాం అంటే హ్యారీ పోటర్కి సంబంధించిన డేటాని తెచ్చుకోవాలనుకున్నాను. హ్యారీ పోటర్ అనే బుక్కి సంబంధించిన డేటాని తెచ్చుకోవాలనుకున్నాను. నా దగ్గర ఏమున్నాయి అంటే బోల్డ్ అన్ని బుక్స్ ఉన్నాయి. వాటిలో నాకేమున్నాయి అంటే బోల్డ్ అన్ని బుక్స్ ఉన్నాయి కదా, వాటిలో నేను ఏం చేద్దాం, హ్యారీ పోటర్కి సంబంధించిన బుక్స్ ఎన్నైతే ఉన్నాయో అవి మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అప్పుడు నేను ఏం చేశానంటే హ్యారీ, ఏదో పేరు నాకు తెలియదు, హ్యారీ పోటర్ అంటారంట. ఆ పోటర్లో చాలా వర్షన్స్ ఉన్నాయి, వాటికి సంబంధించిన ఎంటైర్గా పేరంతా కూడా నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. అలా గుర్తులేనప్పుడు స్టార్టింగ్ వర్డ్ మాత్రమే తెలిసి రిమైనింగ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నేమ్ తెచ్చుకునే బుక్ లోపల మిగతా పేర్లు కనుక మనం మర్చిపోయామనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్ని కామన్ ప్యాటర్న్స్ని యూజ్ చేసేసి ఆ కామన్ ప్యాటర్న్స్లో మనం ఏం చేస్తామంటే కొన్ని వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్ని అప్లై చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే సెర్చ్ అనేది చేయొచ్చు అనమాట. అలా సెర్చ్ చేయాలనుకుంటే మనం తెచ్చుకునే నేమ్ లోపల స్టార్ట్ వర్డ్ మాత్రమే తెలిసేసి తర్వాత ఏ క్యారెక్టర్స్ ఉంటాయో తెలియనప్పుడు మనం ఏం చేస్తారంటే ఆ పేరు పక్కన మనం ఏం చేయాలంటే పర్సంటైల్ అని కనుక పెట్టామనుకోండి, పర్సంటైల్ అనే దాన్ని ఒక వైల్డ్ కార్డ్ క్యారెక్టర్ అంటారు. ఈ వైల్డ్ కార్డ్ క్యారెక్టర్ పెట్టామనుకోండి, ఈ పెట్టిన కార్డు నుండి 0 క్యారెక్టర్స్ నుండి ఎన్నైనా క్యారెక్టర్స్ ఉన్నాయి, అన్ని క్యారెక్టర్స్ వరకు ఏ పేరు అయితే ఉంటుందో ఆ పేరుతో ఉన్న ప్రోడక్ట్స్ అన్నిటిని కూడా మనకి ఏం చేస్తుందంటే ఇంప్రూవ్ చేయడం అనేది చేసింది. ఇలా చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళి మనం ఎప్పుడైనా సరే ఇక్కడ వాల్యూ అనేది స్ట్రింగ్ రూపంలో వాల్యూ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే కాలం నేమ్కి వాల్యూకి మధ్యలో ఏం చేస్తారంటే ఈజ్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ పెట్టాలన్నమాట. ఏం పెడతారంటే లైక్ అనే ఆపరేటర్ పెట్టేసి ప్లే అరౌండ్ చేయడం ద్వారా ఏం చేస్తారంటే స్టార్ట్ వర్డ్ మాత్రమే తెలిసి తర్వాత పేర్లు తెలియదు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా పర్సంటైల్ అనే వైల్డ్ కార్డ్ క్యారెక్టర్ యూజ్ చేయడం ద్వారా తెచ్చుకోవచ్చు అనమాట. ఓకే, అలానే మనం ఇంకొకటి కూడా ఏం చేస్తామంటే నాకు కేక్ అనేది మధ్యలో ఉంటుంది, ఆ తర్వాత ముందల ఏ కేకో వెనకాల ఏ కేక్ ఉంటాయో నాకు తెలియదు. జస్ట్ నాకు ఏం పేరు తెలుసు అంటే కేక్ అని మాత్రమే తెలుసు అనమాట, ఎక్కడో చదివాను అనమాట. కేక్ అని మాత్రమే ఉంటుంది, అది మధ్యలో ఏముంటుందో ఫ్రంట్ ఏముంటుందో నాకు తెలియదు అనమాట. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే జస్ట్ మధ్యలో కొన్ని వార్డ్స్ మాత్రమే మనకు తెలిసినప్పుడు తర్వాత వార్డ్స్ ఏంటియో తెలియనప్పుడు మనం ఏం చేస్తామంటే ముందర ఒక పర్సంటైల్ వెనకాల ఒక పర్సంటైల్ పెట్టి కనుక మనం సెర్చ్ చేసామనుకోండి, ఆ పేరుతో ఏ క్యారెక్టర్స్ అయితే ఉంటాయో వాటన్నిటి యొక్క డీటెయిల్స్ అన్నీ రావడం తెలిసిపోయింది అనమాట. అలానే మనం ఏం చేయొచ్చు అంటే దీనిలో ఇంకొక ప్యాటర్న్ కూడా ఉంది. ఏంటిదంటే మనం ఒక పేరుని సెర్చ్ చేసేటప్పుడు లాస్ట్ క్యారెక్టర్ మాత్రమే తెలుసు, మిగతా క్యారెక్టర్స్ తెలియదు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ లాస్ట్ తెలిసిన పదం పెట్టేసి దాని ముందర పర్సంటైల్ కనుక పెట్టామనుకోండి, ఆ లాస్ట్ పేరు కేకుతో ఎండ్ అయ్యే క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రం మనకి ఏమవుతుంటే రావడమే జరిగింది. అలా నేను ఏం చేస్తానంటే సిఏకే అని తెలుసు, దాని తర్వాత ఏ లెటర్ ఉందో నాకు తెలియదు అనమాట. అప్పుడు నేను ఏం చేస్తానంటే అండర్ స్కోర్ అని కనుక పెట్టానుకోండి, అప్పుడు నాకు ఏమైందంటే మనం చెప్పిన క్యారెక్టర్ తర్వాత ఓన్లీ 1 క్యారెక్టర్ మాత్రమే ఉందనుకోండి, ఆ క్యారెక్టర్తో ఉన్న డేటా అనేది ఏమైందంటే రిట్రీవ్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్కి సంబంధించిన వాల్యూని కనుక కండిషన్లో రాసేటప్పుడు కాలంకి వాల్యూకి మధ్యలో మనం ఏం చేస్తారంటే లైక్ అనే ఆపరేటర్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తారనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఈ లైక్ అనే ఆపరేటర్ని కూడా ఎలా వాడతారనేది మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. ఓకే.
అలానే మరొక కాన్సెప్ట్ కూడా మనం నేర్చుకున్నాం. అది ఏంటిది? లాజికల్ ఆపరేటర్స్ అంటారు. లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటిది? ఏదైనా సరే మనం ఒక క్వరీ రాసేటప్పుడు, అంటే డేటాబేస్ నుండి డేటా రిట్రీవ్ చేసుకునేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక కండిషన్ కంటే మోర్ దాన్ కండిషన్స్ సహాయంతో ఒక ఎస్క్యూఎల్ క్వైరీ రాసేటప్పుడు ఆ క్వైరీ లోపల ఏం చేస్తామంటే కండిషన్కి మధ్యలో మనం ఏం చేస్తామంటే లాజికల్ ఆపరేటర్స్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే డేటాబేస్ నుండి డేటాని రిట్రీవ్ చేయడం అనేది చేస్తారు. అంటే ఒక ఎస్క్యూఎల్ క్వైరీ లోపల మల్టిపుల్ కండిషన్స్ని అప్లై చేయడం ద్వారా డేటాబేస్ నుండి నేను ఏం చేస్తానంటే డేటాని తెచ్చుకోవాలి అనుకున్నాను. అలా తెచ్చుకునేటప్పుడు మనం ఏం చేస్తామంటే వేర్ అనే క్లాస్ లోపల మనం ఏం చేస్తామంటే లాజికల్ ఆపరేటర్స్ అనే వాటిని యూజ్ చేస్తామన్నమాట. ఆ లాజికల్ ఆపరేటర్స్ ఏంటి అంటే అండ్, ఆరు, నాట్, అండ్, ఆరు, నాట్ అనే లాజికల్ ఆపరేటర్స్ని మనం ఏం చేస్తామంటే యూజ్ చేయడం అనేది చేస్తారనమాట. ఓకే డన్. వీటి గురించి కూడా మనం ఏం చేద్దాం ఒకసారి నేర్చుకొని వచ్చేద్దాం. ఓకే ఓకే డన్. దాంట్లో అండ్ అనే ఆపరేటర్ గురించి ఫస్ట్ చూద్దాం. నేనేం చేస్తానంటే నా దగ్గర డేటాబేస్ ఉంది కదా, ఈ డేటాబేస్ నుండి ఏం చేద్దామంటే డేటా తెచ్చుకుందాం అనుకున్నాను. నేనేం తెచ్చుకుందాం అనుకున్నానంటే నాకు కేటగిరీ వచ్చేసరికి ఏం కావాలంటే క్లోత్స్ అనేవి కావాలన్నమాట. నాకేం కావాలంటే బట్టలు కొనుక్కుందాం అనుకున్నాను. అప్పుడు నేను ఏం చేస్తానంటే బట్టలు తెచ్చుకోవాలనుకో అప్పుడు నేను కండిషన్ ఎలా రాస్తాను? కేటగిరీ లైక్ పెట్టేసేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తాను క్లోతింగ్ అని రాస్తాను. క్లోతింగ్ అని రాసేసి నేను ఏం చేస్తానంటే సెమీ కాలన్ ఇచ్చేస్తాను. అప్పుడు నాకేమవుతుంది క్లోత్స్ వస్తాయి. బట్ అవి కాకుండా నా దగ్గర బడ్జెట్ కూడా ఉందన్నమాట. ఎంత ఉందంటే 1000 రూపాయల కంటే తక్కువ ఉన్న ప్రోడక్ట్సే కొనుక్కుందాం అనుకున్నాను. అందుకోసం నేను ఏం చేశాను మళ్ళీ నాకేంటిది రేట్ ప్రైజ్ ఈజీ అనేది నాకు ఎంత ఉండాలంటే 1000 రూపాయల కంటే తక్కువ ఉండాలని చెప్పాను. అంటే ఈ రెండు కండిషన్స్ ఆధారంగా డేటాబేస్ని తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకునేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కండిషన్స్ మధ్యలో మనం ఏం చేస్తామంటే లాజికల్ ఆపరేటర్స్ అనే వాటిని అప్లై చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఈజీ చేయడం అనేది చేస్తారు. అలా లాజికల్ ఆపరేటర్ కనుక అప్లై చేయాలంటే మనం రాసిన రెండు కండిషన్స్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోవాలి. అంటే రెండు కండిషన్స్ ఎగ్జిక్యూట్ అయితేనే దానికి రిలేటెడ్ డేటాని మాత్రమే తీసుకురా, లేకపోతే రెండు కండిషన్ ఏది సాటిస్ఫై కాకపోయినా కానీ నాకు డేటాబేస్ నుంచి డేటా తీసుకురాకు అని కనుక మనం చెప్పాలి అనుకో, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రెండింటి మధ్య అండ్ అనే ఆపరేషన్ వాడడం ద్వారా మనం ఏం చేస్తామంటే మనం రాసిన రెండు కండిషన్స్ సాటిస్ఫై అయితే మాత్రమే ఏంటంటే డేటాబేస్ నుండి ఆ డేటా అనేది రిట్రీవ్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. సపోజ్ దట్ రెండింటిలో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు 1 lakh ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేస్తానంటే ప్లే అరౌండ్ చేశాను. క్లాత్స్ ఉన్నాయి, ప్రైస్ అనేది 1 lakh లేవు అనమాట. ఆ రెండు కనుక లేవు అనుకోండి, అప్పుడు నాకేమవుతుందంటే డేటాబేస్ నుండి ఏమవుతుందంటే డేటా అనేది ఏమవుతుంటే గ్రేటర్ దాన్ పర్సన్. రెండింటిలో ఒక కండిషన్ ఉంది, రెండో కండిషన్ లేదు అనుకున్నప్పుడు నేను ఏం చేశాను కట్ చేశాను అనుకోండి, అప్పుడు నాకేమైందంటే ఏ డేటా అనేది రావడం అనేది జరగదు అనమాట. అంటే మనము ఒక ఎస్క్యూఎల్ క్వెరీ రాసేటప్పుడు దానిలో మల్టిపుల్ కండిషన్స్ యూజ్ చేసినప్పుడు ఆ మల్టిపుల్ కండిషన్స్ని కనుక డేటాబేస్ నుండి కనుక తీసుకురావాలంటే మనకు కావాల్సిన డేటాని లాజికల్ ఆపరేటర్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. వాటిలో మనం రాసిన మల్టిపుల్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మల్టిపుల్ కండిషన్స్ని రెండింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి డేటాబేస్ నుండి రిట్రీవ్ అవ్వాలి అంటే ఆ రెండింటి మధ్యలో ఏం చేస్తామంటే అండ్ అనే ఆపరేటర్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే డేటాబేస్ నుండి డేటాని రిట్రీవ్ చేసుకోవడం అనేది చేస్తామన్నమాట. ఓకేదా. అలానే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రెండింటిలో ఒక కండిషన్ ఎగ్జిక్యూట్ అయినా పర్లేదు, నాకేం కావాలంటే ఆ డేటాని తీసుకురా అని కనుక మనం కంప్యూటర్కి చెప్పాలనుకోండి, ఆ రెండింటి మధ్యలో ఏం చేస్తానంటే ఆర్ అనే ఆపరేషన్ యూజ్ చేస్తాం. ఈ రెండింటి మధ్యలో ఆర్ అనే ఆపరేటర్ యూజ్ చేసానుకో, సెకండ్ నేను చెప్పిన కండిషన్ అనేది ఆ డేటాబేస్లో లేదు. ఫస్ట్ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది కాబట్టి ఆ ఫస్ట్ కండిషన్ అంటే మనం మల్టిపుల్ కండిషన్స్ని కనుక ఒక క్వైరీలో రాసినప్పుడు వాటిలో అట్లీస్ట్ ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై అయినా రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ని కనుక డేటాబేస్ నుండి కనుక మనం రిట్రీవ్ చేసుకోవాలనుకోండి, ఆ రెండు కండిషన్స్ మధ్యలో మనం ఏం చేస్తామంటే ఆర్ అనే ఆపరేటర్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది చేస్తారనమాట. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తాను నాట్ అనే ఆపరేటర్ గురించి చూద్దాం. నాట్ అనే ఆపరేటర్ అంటే ఏంటంటే నెగోట్ ఆపరేటర్ అంటారు. అంటే నెగోట్ ఆపరేటర్ అంటే ఏంటిది అంటే మనకి ఇప్పుడు ఏం చేద్దామంటే డేటాబేస్ నుండి ప్రోడక్ట్స్ తెచ్చుకోవాలనుకున్నాం. ఆ ప్రోడక్ట్స్ అనేది ఏం కాకూడదంటే అసలు నాకు క్లాత్ కాకుండా మిగతా ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాం. అప్పుడు కండిషన్ రాసేసి ఆ కండిషన్ ముందు నాట్ అని కనుక పెట్టామనుకోండి,
అప్పుడు ఏమైందంటే ఆ కేటగిరీలో క్లోతింగ్ అనేది తప్ప మిగతావన్నీ వాల్యూస్ అనేవి రావచ్చు అనమాట. ఇలా తెచ్చుకోవడం అనేది చేస్తారు. అంటే నాట్ ఇలా పెట్టుకున్న దాని మీనింగ్ ఇక్కడికి లైక్ తీసేసి మనం ఏం చేసామంటే నాట్ ఈక్వల్ టు అని పెట్టినా కానీ నాకేమైందంటే రెండింటి యొక్క మీనింగ్ ఒకటే అనమాట. క్లాత్ తప్ప మిగతావన్నీ రావడం జరుగుతుంది. అంటే మల్టిపుల్ కండిషన్స్ రాసేటప్పుడు ఆ కండిషన్ కాకుండా వేరొక డేటాని కనుక మనం తీసుకురావాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే నాట్ అనే ఆపరేటర్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే కండిషన్ రాయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఈజీగా అచీవ్ చేసుకోవచ్చు నాకు అర్థమైపోయింది అన్నమాట. ఓకే దెన్ ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకున్నానంటే నా డేటాబేస్ నుండి ఏం చేద్దాం అంటే క్లోత్స్ అనేవి తెచ్చుకోవాలనుకున్నాను. బట్ నేను ఇంకో కాన్సెప్ట్ నేర్చుకున్నాను. దీంట్లో ఏమన్నా డౌట్ ఉంది? ఓకే. అలానే మనం ఇంకొక కాన్సెప్ట్ కూడా మనం నేర్చుకున్నాం. ఇంకొక కాన్సెప్ట్ ఏం నేర్చుకున్నామంటే మనం డేటాబేస్ నుండి ఎప్పుడైనా సరే ప్రోడక్ట్స్ని కనుక తెచ్చుకునేటప్పుడు ఆ ప్రోడక్ట్కి సంబంధించిన ప్రైజెస్ కనుక ఉన్నాయి అనుకోండి, ఆ ప్రైజులన్నీ కూడా నాకు ర్యాండమ్గా ఉన్నాయి. అవి ర్యాండమ్గా కాకుండా నాకు ఒక ఆర్డర్లో సార్టింగ్ అనేది చేసుకోవాలనుకున్నాను. అలా చేసుకోవాలనుకుంటే నేనేం చేద్దామంటే డేటాబేస్ నుండి నేనేం చేద్దామంటే క్లోత్లు కొనుక్కుందాం అనుకున్నాను. ఆ క్లోత్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెచ్చుకున్నాను. అక్కడ నేనేం చేద్దామంటే నా దగ్గర డబ్బులు తక్కువగా ఉన్నాయి. ఆ తక్కువగా ఉంటే నాకేమైంది అంటే నాకు దగ్గర ఉన్న ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తీసాను. ఇక్కడ బ్లూ షర్ట్ అనేది ఉంది, దానికి ఉంది 750 అని ఉంది. తర్వాత బ్లూ షర్ట్ ఉంది, బ్లూ జీన్స్ అని ఉంది 800 ఉంది. తర్వాత బ్లాక్ జీన్స్ అని ఉంది, అది ఎంత ఉంది 750 అని ఉంది. అంటే నాకు ఇప్పుడు ఏమైంది, మనం రిక్రూట్ చేసుకున్న డేటా కనుక తెచ్చుకున్న తర్వాత అంటే నేను ఒక ప్రోడక్ట్ తాలూకా ఇన్ఫర్మేషన్ రిక్రూట్ చేసుకున్నాక దానిలో ఉన్న టేబుల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా నాకు ఎలా ఉందంటే ర్యాండమ్గా ఉంది. ఆ ర్యాండమ్గా ఉన్న డేటా మొత్తాన్ని కూడా నేను ఏం చేద్దామంటే ఒక ఆర్డర్డ్ వేలో ఆర్గనైజ్ అనేది చేసుకోవాలనుకోండి. ఆర్డర్డ్ వేలో స్టార్టింగ్ అనేది కనుక మనం చేయాలనుకోండి, అలా చెయ్యాలి అంటే మనం ఏం చేస్తామంటే ఆర్డర్ బై అనే ఒక క్లాజ్ని వాడేసి దాని సహాయంతో మనం ఏం చేసుకుంటే డేటాని రిట్రీవ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. అలా చేయాలంటే నేను ఇక్కడికి వెళ్ళి ఏం చేశానంటే ఆర్డర్ బై అని రాసేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఆ ఆర్డర్ బై ఏ కాలంని ప్రైజ్ అనే కాలంలో ఉన్న ప్రోడక్ట్స్ని వెతుక్కుందాం అనుకున్నాను. ప్రైజ్ అని రాసేసి దాని పక్కన ఏఎస్సి అని కనుక పెట్టానుకోండి, అప్పుడు నాకేమవుతుంది అంటే ఆ స్టార్ట్ అయ్యే ఐటమ్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే ఇక్కడ చెప్పిన ఆర్డర్ బై అనే కాజు సహాయంతో ఏమవుతాయి అంటే అవన్నీ ఆర్గనైజ్ అయిపోయి డేటాబేస్ నుండి ఏమవుతాయి అంటే ఆ క్లాత్స్ అన్నీ కూడా రావడం అనేది జరుగుతుంది అనమాట. అలా చేసేటప్పుడు ఏఎస్సి అని రాసేసి అనుకోండి, అప్పుడు ఏమవుతాయి అంటే నాకు అక్కడ ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఏమవుతుంటే ప్రైజ్ అనే కాలం లోపల లీస్ట్ వాల్యూ నుండి హైయెస్ట్ వాల్యూ వరకు నాకు ఏమవుతుంటే ఇలా ఆర్గనైజ్ అయ్యి రావడం జరిగింది. అలా నేను ఇక్కడికి వెళ్ళేసి నేను ఏం చేశాను అంటే డిఈఎస్సి అని కనుక పెట్టానుకో డిసెండింగ్ ఆర్డర్ హైయెస్ట్ ప్రైస్ నుండి హైయెస్ట్ ప్రైస్ లోపలికి ఏమవుతాయి అంటే ప్రోడక్ట్స్ అన్నీ కూడా నాకు ఏమవుతాయి అంటే ఇలా ఆర్గనైజ్ అయ్యి రావడం అనేది జరుగుతాయి అన్నమాట. ఓకే, ఇది కూడా నేను నేర్చుకున్నాను. అలానే ఇప్పుడు నేను ఏం చేశాను అంటే డేటాబేస్ నుండి బోల్డ్ అన్ని ప్రోడక్ట్స్ వచ్చింది కదా నాకు క్లోతింగ్కి సంబంధించినవి. అవన్నీ కాకుండా నాకేం కావాలనుకున్నానంటే టాప్ హైయెస్ట్ రేట్లో టాప్ రేటింగ్లో ఉన్న ఫస్ట్ 5 ప్రోడక్ట్స్ని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలనుకోండి టాప్ హైయెస్ట్ రేటింగ్లో ఉన్న ప్రోడక్ట్స్ మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అప్పుడు నేనేం చేస్తాను ఇక్కడికి వెళ్ళి రేటింగ్ అని రాసేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను డిఈఎస్సి అని ఇచ్చాను. అప్పుడు నాకేమైంది రేటింగ్ ఆధారంగా ఈ క్లోత్స్ అన్నీ కూడా ఏమైందంటే టేబుల్ లోపల పాస్ అవ్వడం అనేది జరిగిపోయింది. అలా నేను ఏం చేద్దాం అనుకున్నానంటే ఇక్కడ తెచ్చుకున్న టేబుల్ లోపల నాకు బోల్డ్ అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇన్నొద్దు నాకు జస్ట్ ఓన్లీ టాప్ రేటింగ్లో ఉన్న 3 ప్రోడక్ట్స్ మాత్రమే నాకు కావాలి అనుకున్నాను. అది మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే పేజినేషన్ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేసేసి దాని ద్వారా మనం ఏం చేస్తామంటే ఎన్ని రోస్ యొక్క డేటాని తెచ్చుకోవడాన్ని ఏమంటారు చంక్ ఆఫ్ ఏ డేటా. అంటే మనం ఎన్ని చంక్ ఆఫ్ ద డేటాస్ని మాత్రమే మనం తెచ్చుకోవాలనుకుంటున్నామో వాటి యొక్క ఇన్ఫర్మేషన్ని మాత్రమే తెచ్చుకోవాలనుకో పేజినేషన్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా యూజ్ చేస్తారు. అలా పేజినేషన్ అనేది కనుక మనం చేయాలనుకోండి ఏం చేస్తారు, లిమిట్ ఆఫ్సెట్ అనే ఒక క్లాజెస్ని యూజ్ చేసేసి దాని ద్వారా తెచ్చుకోవడం అనేది చేస్తారు. మనం ఏం చేద్దాం అనుకున్నాను ఫస్ట్ 3 తెచ్చుకోవాలనుకున్నాను. అప్పుడు నేనేం చేస్తాను అంటే ఆఫ్సెట్లో 0 ఇచ్చేసి లిమిట్లో నేనేం చేస్తానంటే ఎన్నైతే రోస్ తెచ్చుకోవాలనుకుంటున్నానో అన్ని రోస్ అని చెప్పేసి దాని పక్కన కామా పెట్టేసి నేనేం చేశానంటే ప్లేయర్ రన్ తీసుకొచ్చాను. అప్పుడు నాకు సింటాక్ ఎర్రర్
అంటే అప్పుడు నాకేమైందంటే ఈ లిమిట్ ఆఫ్ సెట్ రాసేటప్పుడు కామా పెట్టకూడదంట 3 అని పెట్టేసి నేను ఏం చేశానంటే క్లియర్ అని చూసాను. అప్పుడు నాకేమైందంటే టాప్లో ఉన్న 3 ప్రోడక్ట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే నాకేమైందంటే రావడం జరిగిపోయింది. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక పేజినేషన్ అనే కాన్సెప్ట్ని కూడా ఏం చేసామంటే ఎలా వర్క్ చేస్తారనే దాని గురించి కూడా మనం నేర్చుకున్నాం అనమాట. అలానే ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే నాకు ఒక టేబుల్ అంటే డేటాబేస్ నుండి ఏం చేద్దామంటే ఓన్లీ ఒక కాలంలో ఉన్న ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలనుకున్నాను అనుకోండి, అప్పుడు మనం క్వైరీ ఎలా రాస్తామంటే ఇప్పుడు నా దగ్గర ఉందన్నమాట ప్రోడక్ట్ అనే టేబుల్ లోపల బ్రాండ్ అనే కాలం తీసుకున్నాను. ఆ బ్రాండ్ అనే కాలం లోపల నాకు ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి అనేది తెలుసుకోవాలనుకున్నాను. యూనిక్గా అంటే నాకు బ్రాండ్ అనే కాలం లోపల ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి అనేది తెలుసుకోవాలనుకున్నాను. అలా యూనిక్గా ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి అనేది కనుక మనం తెలుసుకోవాలనుకోండి, మనం ఏం చేస్తామంటే డిస్టింక్ట్ అనే ఒక క్లాజ్ని యూజ్ చేసేసి దాని ద్వారా మనం ఏం చేస్తామంటే ఈజీగా అచీవ్ చేయడం అనేది చేస్తారు. అలా అచీవ్ చేయాలనుకోండి ఎలా చేస్తారనేది చూద్దాం అన్నమాట. అప్పుడు మనం ఏం చేసేస్తామంటే ఇక్కడికి వెళ్ళేసేసి నేనేం చేద్దాము క్వైరీ ఎలా రాస్తారో చూద్దాం. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే సెలెక్ట్ రాసేసి నేనేం చేస్తాను స్టార్ అన్నాను అన్ని కాలమ్స్ వస్తాయి. నాకేం కావాలంటే ఒక కాలం యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అప్పుడు నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసి ఏ కాలం యొక్క ఇన్ఫర్మేషన్ అయితే తెచ్చుకోవాలనుకుంటున్నామో ఆ కాలం నేమ్ చెప్పేసి తర్వాత నేనేం చేశానంటే ఫ్రమ్ అని చెప్పేసి టేబుల్ నేమ్ ఏదైతే ఉందో ఆ టేబుల్ నేమ్ అని చెప్తాను అనమాట. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఆల్ ద ప్రోడక్ట్స్ రాకుండా నాకు ఏమైందంటే ఒక కాలంతో ఉన్న బ్రాండ్ అనే కాలంతో ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ రావడం జరిగేది. వీటిల్లో నాకు ఏం కావాలి అంటే వాటిలో ఉన్న ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఒక ఆర్డర్లో కనుక అరేంజ్ చేద్దాం అనుకున్నాను. అలా అరేంజ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఆర్డర్ బై అని రాసేసి అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే బ్రాండ్ అంటే ఏదైతే కాలం నేమ్ ఉందో ఆ కాలం నేమ్ కనుక ఇచ్చేస్తాం అనుకోండి, అప్పుడు నాకేమవుతుంది అంటే దాంట్లో ఉన్న ప్రోడక్ట్స్ అన్ని కూడా నాకేమవుతుందంటే ఒక ఆర్డర్లో ఆర్గనైజ్ అవ్వడం అనేది జరిగింది. అలా నేను ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చూసానుకో అక్కడ ఉన్న ప్రోడక్ట్స్ అన్ని కనుక చూసానుకో ఒకే పేరు బోల్డ్ అన్ని సార్లు రిపీట్ అయింది. ఇలా ఒకే పేరు మల్టిపుల్ టైమ్స్ కనుక రిపీట్ అయిందంటే దాన్ని డూప్లికేట్స్ అంటారు. ఏవైతే డూప్లికేట్స్ ఉన్నాయో ఆ డూప్లికేట్స్ అన్నిటిని కూడా మనం రిమూవ్ చేయాలనుకోండి, ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే డిస్టింక్ట్ అనే ఒక క్లాజ్ వాడుతున్నాం అంట. డిస్టింక్ట్ అని రాసేసి తర్వాత ఏం చేశానంటే డిస్టింక్ట్ అని రాసేసి దాని పక్కన ఏం చేశానంటే ఆ కాలం నేను పెట్టేసి రన్ చేశాను. డిస్టింక్ట్ అని రాసేసి దాని పక్కన ఏం చేశానంటే బ్రాండ్ అని రాసేసి రన్ చేశాను. అప్పుడు నాకేమైందంటే ఒకే నేమ్తో ఒక్కొక్క ప్రోడక్ట్ మాత్రమే రావడం అనేది జరిగింది. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక ఎస్క్యూఎల్ క్వైరీ రాసేటప్పుడు ఎస్క్యూఎల్తో క్వైరీ రాసేటప్పుడు ఆ క్వైరీ లోపల ఆపరేటర్స్ని ఎలా అప్లై చేస్తాము, పేజినేషన్ ఎలా చేస్తారు, అలానే మనం ఏం చేస్తామంటే యూనిక్ నేమ్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తారనే వాటి గురించి మనం ఏం చేస్తామంటే ప్రీవియస్ సెషన్లో నేర్చుకున్నాం. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉంది. సార్ అలానే మనం ఇంకొక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం అనమాట. ఆ కాన్సెప్ట్ ఏంటంటే అగ్రిగేషన్ అనే మరొక కాన్సెప్ట్ని కూడా మనం ఏంటంటే లాస్ట్ సెషన్లో నేర్చుకోవడం అనేది చేస్తాం. అగ్రిగేషన్స్ అంటే ఏంటిది అనే దాని గురించి మనం ఏంటంటే ఈరోజు సెషన్లో నేర్చుకున్నాం. అగ్రిగేషన్స్ అంటే ఏంటి అంటే ఎప్పుడైనా సరే మనం ఒక డేటాబేస్ నుండి డేటా అనేది తెచ్చుకుందాం అనుకున్నాం. అంటే ఒక డేటాబేస్ నుండి నేను ఏం చేస్తానంటే ఒక అగ్రిగేషన్ అంటే ఎందుకు చెప్తున్నాను, ఒక డేటాబేస్లో మల్టిపుల్ టేబుల్స్ అనేవి ఉంటాయి. ఒక డేటాబేస్ లోపల మల్టిపుల్ టేబుల్స్ ఉంటాయి. ఆ ఒక టేబుల్ కనుక తీసుకున్నాము ఆ టేబుల్ లోపల మల్టిపుల్ కాలమ్స్ అనేవి ఉంటాయి. అంటే ఒక టేబుల్ లోపల మల్టిపుల్ కాలమ్స్ ఉంటే ఆ మల్టిపుల్ కాలమ్స్ నేను ఏం చేశానంటే కంబైన్డ్ చేసేసి వాటి నుండి నేను ఏం చేశానంటే ఒక కాలంని సపరేట్ చేసి ఆ కాలంలో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నిటి మీద కంబైన్డ్ చేసేసి దాని నుండి ఒక వాల్యూని మాత్రమే డెరైవ్ చేయడానికి ఏంటంటే అగ్రిగేషన్ అంటారు. అంటే ఒక టేబుల్ లోపల మల్టిపుల్ కాలమ్స్ ఉంటాయి కాబట్టి ఆ కాలమ్స్ నుండి ఒక కాలంని సపరేట్ చేసేసి ఆ కాలంలో మల్టిపుల్ రోస్ మీద ఏం చేసంటే అన్నిటిని కంబైండ్ చేసేసి వాటి నుండి ఒక వాల్యూని మాత్రమే మనం డెరైవ్ చేసేసి అనుకోండి, దాన్ని ఏమంటారంటే అగ్రిగేషన్స్ అని పిలుస్తారు. అంటే మనం ఒక టేబుల్ మీద అగ్రిగేషన్స్ అనేవి అప్లై చేయాలంటే మనం ఏం చేస్తామంటే కొన్ని ఫంక్షన్స్ అనే వాటిని అప్లై చేసేసి ఈ అగ్రిగేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాం. ఆ ఫంక్షన్స్ ఏంటి అంటే సమ్, యావరేజ్, మిన్, మ్యాక్స్, కౌంట్ అనే ఆపరేషన్స్ని మనం ఏం చేస్తామంటే ఒక డేటాబేస్ మీద రెగ్యులర్గా మనం చేసే టాస్క్ అనమాట. వాటిని ఎలా చేస్తారనే దీని గురించి ఒకసారి చూద్దాం. దీనికోసం నేను క్రియేట్ అనే టేబుల్ తీసుకున్నాను కదా,
ఈ టేబుల్‌లో నాకేమైందంటే ప్లేయర్ అండర్‌స్కోర్ మ్యాచ్ అండర్‌స్కోర్ డీటెయిల్స్ అని ఒక టేబుల్ తీసుకున్నాను. ఆ టేబుల్ లోపల నాకేమైందంటే, ఆ టేబుల్ లోపల నాకేమని అయితుంది, బోలెడుమంది ప్లేయర్స్ ఏం జరిగినాయంటే మ్యాచెస్ జరిగినాయి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా ఏం చేశారంటే ఇక్కడ స్టోర్ చేసేసారనమాట. ఓకేనా. ఇప్పుడు నాకేం జరిగింది అంటే ఈ టేబుల్ లోపల మొత్తం ఎన్ని రోస్ ఉన్నాయో చూద్దాం అనుకున్నాను. దీన్ని ఏమంటారు, ఫస్ట్ లైన్ ఏమంటారు, ఒక రో అంటారు కదా. మొత్తం ఈ టేబుల్ లోపల ఎన్ని రోస్ ఉన్నాయి అనేది చూద్దాం అనుకున్నాను. అలా ఎన్ని రోస్ ఉన్నాయో కనుక మనం కౌంట్ చేయాలనుకోండి, ఎలా కౌంట్ చేస్తారనే దాని గురించి చూద్దామన్నమాట. అలా కౌంట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే సెలెక్ట్ అని రాసేసి తర్వాత మనం ఏం చేస్తామంటే కౌంట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి, ఎక్కడి నుండి కౌంట్ చేద్దాం అనుకుంటున్నాం, టేబుల్ నుండి కాబట్టి ఫ్రమ్ అని రాసేసి ఏ టేబుల్ నుంచి చేద్దాం అనుకుంటున్నాను, ప్లేయర్ అండర్స్కోర్ మ్యాచ్ అండర్స్కోర్ డీటెయిల్స్ అని టేబుల్ నేమ్ చెప్పేసి తర్వాత మనం ఎన్ని రోస్ ఉన్నాయి అనేది మనం చెప్పాలనుకున్నాం అనుకోండి, ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే కౌంట్ అనే అగ్రిగేషన్ రాసేసి దాని పక్కన ఏం చేస్తామంటే రౌండ్ ఆఫ్ అని పెట్టేసి దాంట్లో 1 అని పెట్టానుకోండి. అప్పుడు మనకి ఏమవుతుందంటే మనం క్రియేట్ చేసిన టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్ లోపల మొత్తం ఎన్ని రోస్ ఉన్నాయి ఆ కౌంట్స్ అన్నిటిని కూడా కౌంట్ చేసి దాని యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రం మనకి ఏమవుతుందంటే అవుట్పుట్ రూపంలో ఇలా షో చేయడం అనేది చేస్తామన్నమాట. అది కౌంట్ చేసేటప్పుడు మనం 1 కాదనమాట. ఇక్కడికి వెళ్ళి మనం స్టార్ పెట్టుకున్నాం అనుకోండి, ఏమైందో చూసింది. స్టార్ అనేది చెప్పారంటే ఏమైందంటే ఆల్ ద టేబుల్లో ఉన్న ఆల్ కాలమ్స్ ఆధారంగా ఏం చేస్తుందంటే కౌంట్ చేస్తుంది, ఎన్ని రోస్ ఉన్నాయి అనేది కౌంట్ చేసి ఆ రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ చెప్తుంది. అలానే స్టార్ పెట్టకుండా మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఓన్లీ రౌండ్ బ్రేసెస్ మాత్రం పెట్టి ప్లే అరౌండ్ చూసినా కానీ నాకేమైందంటే అన్నిటికీ కూడా ఒకే ఆపరేషన్ చెప్తుంది. అంటే ఒక టేబుల్ లోపల ఎన్ని రోస్ ఉన్నాయి అనేది కనుక మనం కౌంట్ చేయాలి అనుకోండి, అప్పుడు ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే కౌంట్ అని పెట్టేసి దాని తర్వాత కాలం నేమ్ అనేది ఎప్పుడు పెట్టకూడదు అనమాట. జస్ట్ రౌండ్ బ్రేసెస్ పెట్టేసి ఆ రౌండ్ బ్రేస్లో స్టార్ కానీ ఎంపీ కానీ లేదంటే 1 అనేది ఇవ్వడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే దానిలో ఎన్ని రోస్ ఉన్నాయి అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. ఓకే డన్. అలానే నేను ఇప్పుడు ఏం చేస్తాను, నా దగ్గర ఒక టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్ లోపల నాకేమంటే బోల్డ్ అన్ని రన్స్ స్కోర్ చేసిన డీటెయిల్స్ ఉన్నాయి. ఈ రన్స్ అన్నిటిలో కూడా నాకు ఏం కావాలంటే హైయెస్ట్ రన్స్ ఎవడైతే కొట్టాడో హైయెస్ట్ స్కోర్ ఎంత అనేది మాత్రమే తెలుసుకోవాలనుకున్నాను. అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళేసేసి మ్యాథ్స్ అనే అగ్రిగేషన్ ఫంక్షన్ చెప్పేసి దాని పక్కన రౌండ్ బ్రేసెస్ పెట్టి ఆ రౌండ్ బ్రేస్లో నేను ఏం చేశానంటే కాలం నేమ్ చెప్పాను. అంటే మనం కాలం నేమ్ కనుక చెప్పామనుకోండి, ఆ కాలం నేమ్ లోపల హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది రావడం జరిగిపోయింది అన్నమాట. అలానే ఒక కాలం లోపల నేను ఏం చేశానంటే లీస్ట్ వాల్యూని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అప్పుడు నేను ఏం చేశానంటే నిన్ననే అగ్రిగేషన్ ఫంక్షన్ చెప్పడం ద్వారా నేను ఏం చేస్తానంటే ఆ కాలం లోపల ఏమైందంటే లీస్ట్ వాల్యూ అనేది రావడం అనేది జరిగింది. ఒక కాలం లోపల ఆల్ ద వాల్యూస్ అన్నిటితో నేను ఏం చేద్దామంటే కంబైన్ చేద్దాం అనుకున్నాను. అలా కంబైన్ చేయడం అంటే ఎడిషన్ చేయడమే కదా. నాకు దగ్గర ఉన్న ఇంటీజర్ అనే కాలం లోపల ఆల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో ఉన్న వాల్యూస్ అన్నిటిని ఎడిషన్ చేద్దాం అనుకున్నాను. అలా ఎడిషన్ చేయాలనుకున్నప్పటికీ సమ్మని రాసేసి నేను ప్లే అరౌండ్ చేసి అనుకోండి, ఆ కాలంలో ఉన్న ఆల్ వాల్యూస్ అన్ని కూడా ఏమవుతాయంటే ఎడిషన్ అయిపోవడమే జరిగింది. అలా నేను ఏం చేశానంటే ఎడిషన్ చేశాను. ఆ ఎడిషన్ చేసిన తర్వాత ఏం చేశానంటే ఎన్ని రోస్ ఉన్నాయో అన్ని రోస్తో భాగాహారం చేసేసి ఓన్లీ వాల్యూస్ మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాం. దాన్ని ఏమంటారంటే యావరేజ్ అంటారు. అంటే స్కోర్ అనే కాలంలో యావరేజ్గా ఎన్ని రన్స్ ఉన్నాయి అనేది తెలుసుకోవాలనుకున్నాను. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఏవిజీ అనే అగ్రిగేషన్ ఫంక్షన్ అప్లై చేయడం ద్వారా అచీవ్ చేస్తారు. ఇలా మనం ఏం చేస్తామంటే లాస్ట్ సెషన్ ఇంతవరకు మాత్రం మనం ఏం చేస్తామంటే ఇప్పుడు దాకా నేర్చుకోవడం అనేది జరిగింది. దీంట్లో ఇంకెవరికైనా సరే డౌట్స్ ఉంది? నో సార్. ఓకేనా. దీంతో మనం ఏంటంటే నెక్స్ట్ సెషన్ ఏం చేద్దాం అంటే రిమైనింగ్ ఆఫ్ ద రిపోర్ట్. దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై.